We'll start biodiversity today. Very important topic, very important chapter. ఈ బయోడైవర్సిటీ మనం ఓవరాల్గా టోటల్గా ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇకాలజీ అన్న కాన్సెప్ట్ ఒకటి, బయోడైవర్సిటీ అంటే మన సివిల్స్లో ప్రిలిమ్స్కి వచ్చే పోర్షన్స్, క్లైమేట్ చేంజ్ దీంట్లోనే ఎన్విరాన్మెంట్ అన్నది వస్తుంది. ప్రత్యేకంగా ఎన్విరాన్మెంట్ అని చదవడానికి ఏం లేదు. మోరోవర్ ఎన్విరాన్మెంట్ పైన డిస్కషన్ కూడా ఏం ఉండదు. వాట్ ఆర్ ది బయోటిక్, ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అనే ఉంటుంది. అది కామన్ జనరల్ అండర్స్టాండింగ్. కాబట్టి క్లైమేట్ చేంజ్లోనే ఎన్విరాన్మెంట్ ఇంటిగ్రేటెడ్గా వస్తుంది. అండ్ ఫోర్త్ పోర్షన్ రీసెంట్ అప్డేట్స్. ఈ రీసెంట్ అప్డేట్స్లో మనకు కన్వెన్షన్స్ వస్తాయి, ఆర్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టు యుఎన్ఎఫ్సిసి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టు సైట్స్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టు మాంట్రియాల్ ప్రోటోకాల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ లేటెస్ట్గా న్యూస్లో వస్తాయి. అదేవిధంగా వేరియస్ ప్రోటోకాల్ అంటే ఏంటి, కన్వెన్షన్ అంటే ఏంటి, కాన్ఫరెన్స్ అంటే ఏంటి, సమ్మిట్స్ అంటే ఏంటి, అండ్ ట్రీటీస్, అగ్రిమెంట్స్, డైలాగ్స్, మినిట్స్ అని కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్కి ప్రాపర్ డిఫరెన్స్ తెలుసుకున్నాం అనుకోండి, ఆ ప్రాపర్ దాని మీనింగ్ ఏంటి అన్న విషయం మనకు తెలుస్తుంది. అలా వేరియస్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. క్యోటో ప్రోటోకాల్, నగోయా ప్రోటోకాల్, కార్టిజినా ప్రోటోకాల్, ఇలాంటి ప్రోటోకాల్స్. అండ్ వీటితో పాటు ఇటీవల కాలంలో వచ్చినటువంటి రిపోర్ట్స్ అండ్ ఇండైసెస్. సో ఇవన్నీ మనకు కవర్ అవుతాయి. సో ఇకాలజీ క్వశ్చన్స్ సాధారణంగా ఇకాలజీలో ఎలా వస్తుంటాయంటే కోర్స్ సబ్జెక్ట్ నుంచి వస్తూ ఉంటాయి, కోర్ సబ్జెక్ట్స్. సో ఇప్పటిదాకా మనం చూసినటువంటి ఇకాలజీలో లాగా ఆర్టికాలజీ అంటే ఏంటి, సినెకాలజీ అంటే ఏంటి, ఎకాలజీలో ఉన్నటువంటి రిలేషన్స్ అంటే ప్యూర్ సబ్జెక్ట్, ప్యూర్ సైన్స్ పైన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అదే బయోడైవర్సిటీలో రెండు రకాలైనటువంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి కోర్ సబ్జెక్టు, కోర్ బయోడైవర్సిటీ అండర్స్టాండింగ్, జెనెటిక్ డైవర్సిటీ, స్పీషీస్ డైవర్సిటీ మధ్య తేడాలేంటి, స్పీషీస్ డైవర్సిటీ, ఈకోసిస్టమ్ డైవర్సిటీ మధ్య తేడాలేంటి, అండ్ డైవర్సిటీ వలన వచ్చే ఎస్థెటిక్ వాల్యూస్ ఏంటి, బయోడైవర్సిటీ వలన వచ్చే ఎస్థెటిక్ వాల్యూస్ ఏంటి, అండ్ మలేరియాకు వాడే డ్రగ్ బయోడైవర్సిటీ ఏంటి, ఇలాంటివి అనమాట కోర్ సబ్జెక్టు. అండ్ దీనిలో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అప్డేట్స్ ఎలా వస్తూ ఉంటాయంటే ఏదో బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ అండ్ బయోడైవర్సిటీని కన్సర్వ్ చేయడం కోసం ఇటీవల మనం తీసుకున్నటువంటి మెజర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెజర్స్, అండ్ దీనిపైన వేరియస్ యాక్ట్స్, లెజిస్లేషన్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఈ మధ్య న్యూస్లో ఉన్న నేషనల్ పార్క్స్, ఇలాంటి కంటెంపరీ ఇష్యూస్ అనమాట. సో బయోడైవర్సిటీలో రెండు రకాలైనటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి కోర్ బయోడైవర్సిటీ పైన వచ్చే క్వశ్చన్స్, రెండవది బయోడైవర్సిటీని బేస్ చేసుకొని కంటెంపరీ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్ పైన వచ్చే క్వశ్చన్స్. సో అందుకని బయోడైవర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మోరోవర్ ఈ బయోడైవర్సిటీని మనం అర్థం చేసుకోవడం వలన అక్కడ ఇండియన్ జియోగ్రఫీలో యూనిట్ నెంబర్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు యూనిట్ నెంబర్ 5 ఫారెస్ట్స్ ఆఫ్ ఇండియా, యూనిట్ నెంబర్ 6 వైల్డ్ లైఫ్ అండ్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా అని 2 చాప్టర్స్ చూస్తాం జియోగ్రఫీలో. నేను అది 5th and 6th యూనిట్లో చెప్తాను. ఆ 5th and 6th యూనిట్ మళ్ళీ అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫారెస్ట్ ఇన్ ఇండియా అన్నది ఇప్పుడు బయోడైవర్సిటీ, ఓవరాల్గా బయోడైవర్సిటీ సబ్జెక్టు చూసిన తర్వాత ఇండియన్ బయోడైవర్సిటీ అనే సబ్ టాపిక్లోకి మనం వెళ్తాం. ఆ ఇండియన్ బయోడైవర్సిటీలోకి వెళ్ళినప్పుడు ఇండియన్ ఫారెస్ట్స్, ఇండియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషను, వేరియస్ యాక్ట్స్, వేరియస్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇవన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. సో జియోగ్రఫీలో ఇది అర్థం చేసుకోవడానికి కూడా మనకు హెల్ప్ అవుతుంది. మోర్ ఓవర్ కరెంట్ అఫైర్స్ ఈ మధ్య మళ్ళీ కొత్తగా ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కొత్త వెట్లాండ్స్ని తీసుకొని వచ్చారు. అండ్ నేషనల్ పార్క్స్ కొన్ని న్యూస్లో ఉంటున్నాయి, కొన్ని ఇష్యూస్ కూడా ఉంటున్నాయి. అమెండ్మెంట్ టు ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 న్యూస్లో ఉంది, బయోడైవర్సిటీ యాక్ట్ 2002 న్యూస్లో ఉంది, దానిపైన సుప్రీంకోర్టులో కూడా కేసెస్ వేశారు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ న్యూస్లో ఉంది. ఇలాంటి ఆస్పెక్ట్స్ మనం కంటెంపరీ ఇష్యూస్లో చూద్దాం. ఓకే, కమింగ్ టు దిస్ కోర్ సబ్జెక్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ అర్థం చేసుకోవాలంటే సింపుల్గా ఈ డైవర్సిటీ అనే దానికి మీనింగ్ తెలిస్తే చాలు. ఇండియా ఈజ్ హ్యావింగ్ కల్చరల్ డైవర్సిటీ అంటే అర్థం ఏంటి, భారతదేశంలో సాంస్కృతిక వైవిధ్యం ఉంది అంటే దాని అర్థం ఏంటి. ఇండియా ఈజ్ హ్యావింగ్ కల్చరల్ డైవర్సిటీ మీన్స్ different types of cultures. India is having linguistic diversity, India is having climatic diversity, India is having biodiversity. So diversity అన్న పదం ఏంటంటే మిక్స్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్, మిక్స్ ఆఫ్ డిఫరెంట్ ఫీచర్స్. సో అలా వివిధ లక్షణాలు ఉండడాన్ని డైవర్సిటీ అని అంటాం. బయోడైవర్సిటీ అంటే ఏంటంటే గ్లోబల్గా ఉన్నటువంటి లైఫ్లో ఉన్నటువంటి డైవర్సిటీస్, ఆ గ్లోబల్ లైఫ్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి డైవర్సిటీస్ని బయోడైవర్సిటీ అని అంటూ ఉంటాం.
ఈ బయోడైవర్సిటీ ప్రతి అంశంలో చూడొచ్చు. మనిషికి ఒక దోమకు ఉన్న డిఫరెన్స్ బయోడైవర్సిటీ, ఒక చేపకి లేకపోతే ఒక పులికి ఉన్నటువంటి డిఫరెన్స్ బయోడైవర్సిటీ, రెండు చేపల మధ్య ఉన్నది బయోడైవర్సిటీ, ఒక చెట్టుకి లేకపోతే ఇంకొకటి ఏదో ఒక ఫంగస్కి ఉన్నది బయోడైవర్సిటీ. వాట్ ఎవర్ ద లైఫ్ ఫామ్ ఎగ్జిస్ట్ ఇన్ ది వరల్డ్, it may be bacteria or it may be well developed multicellular organism like human beings, everything is diverse. సో ప్రతి ఒక్కటి కూడా వైవిధ్యంగానే ఉంటుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా వైవిధ్యం. ఎందుకంటే అర్త్ ఫామ్ అయినప్పుడు వెన్ ఇట్ వాజ్ కంప్లీట్లీ బేర్ రాక్, బట్ లేటర్ మెనీ డ్యూ టు ది ఎవల్యూషన్ ప్రాసెస్, చార్లెస్ డార్విన్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఎవల్యూషన్ ప్రాసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవల్యూషన్ జరుగుతూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఫామ్ అయినాయి. అదంతా కలిపితేనే బయోడైవర్సిటీ. అయితే అలా ఉన్నటువంటి ఆ మిక్చర్ ఆఫ్ డైవర్సిటీ, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డైవర్సిటీని మనం ఎందుకు చదవాలి అంటే బికాస్ ఆఫ్ ఎకనామికల్ ఇంపార్టెన్స్. సో మనం ఈరోజు ఏదో ఒక యాంటీబయాటిక్ తీసుకుంటున్నాం. సో ఇఫ్ వీఆర్ టేకింగ్ పెన్సిలిన్ యాంటీబయాటిక్, ఇఫ్ వీఆర్ టేకింగ్ క్లోరోక్విన్ యాంటీబయాటిక్, ఇవి తీసుకుంటున్నామంటే ఎవరి నుంచి వచ్చినాయి? ఈ యాంటీబయాటిక్స్ ఎవరి నుంచి వస్తున్నాయి? బయోడైవర్సిటీ నుంచి వచ్చాయి. మనం బట్టలు వేసుకున్నాం, కాటన్ వేసుకున్నాం అంటే ఎవరి నుంచి వచ్చింది? చెట్టు నుండే వచ్చింది. తింటూ ఉన్నాం ఆకులు పండ్లు, ఎవరి నుంచి వచ్చాయి? చెట్ల నుంచి వచ్చినాయి. ఏదో మటన్ చికెన్ తింటున్నాం, అది దేని నుంచి వచ్చింది? బయోడైవర్సిటీ నుంచే. సో ఎవ్రీ ఎకనామికల్ పర్స్పెక్టివ్ ఈజ్ బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ లేకపోతే మన సస్టెనెన్స్ ఉండదు. అందుకనే ఎకనామికల్ కంటెక్స్ట్లోనూ, బయోలాజికల్ కంటెక్స్ట్లోనూ, సైంటిఫికల్ కంటెక్స్ట్లో కూడా ఈ బయోడైవర్సిటీని మనం అర్థం చేసుకోవాలి. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీస్ ఉంటాయి, డిఫరెంట్ వేస్ ఆఫ్ మెజరింగ్ బయోడైవర్సిటీస్ ఉంటాయి. అవన్నీ మనం చూద్దాం. సో ఈ వర్డ్ బయోడైవర్సిటీ, బయో అంటే లైఫ్, డైవర్సిటీ అంటే లైక్ వేరియేషన్స్ అని చెప్పచ్చు. సో గ్లోబల్గా ఉన్నటువంటి లైఫ్ ఫామ్ వేరియేషన్స్ని బయోడైవర్సిటీ అని పిలవచ్చు. దిస్ వర్డ్ వాజ్ ఫస్ట్ కాయిన్డ్ బై వాల్టర్ జీ రోజెన్ ఇన్ 1985 డ్యూరింగ్ నేషనల్ ఫోరం ఆన్ బయోడైవర్సిటీ. అండ్ ఈ బయోడైవర్సిటీ అన్న ఈ పదాన్ని తీసుకొచ్చిన అతనేనా వాల్టర్ జీ రోజెన్. అండ్ ఈ బయోడైవర్సిటీ అన్న ఈ వర్డ్కి బాగా పాపులారిటీ ఇచ్చినటువంటి వ్యక్తి, అంటే దాన్ని బాగా ఫోకస్ చేసినటువంటి వ్యక్తి ఈఓ విల్సన్. సో ఈయన బయోడైవర్సిటీ అనే బుక్ రాశారు. ఆ బయోడైవర్సిటీ అనే బుక్ తర్వాత అఫ్కోర్స్ అంతకుముందు చాలా లూజ్ వేలో బయోడైవర్సిటీ ఆర్ బయోలాజికల్ డైవర్సిటీ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. బట్ ఆ వర్డ్కి పాపులారిటీ అన్నది ఎప్పుడు వచ్చింది అంటే ఈ బయోడైవర్సిటీ అనే బుక్ తర్వాత గ్లోబల్గా పాపులారిటీ వచ్చింది. కమింగ్ టు జనరల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ మీన్ బై బయోడైవర్సిటీ, మనం కామన్గా చెప్పచ్చు బయోడైవర్సిటీ ఈజ్ నథింగ్ బట్ the composition or all the complex variations among the life forms in the world. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల జీవుల సముదాయాన్ని బయోడైవర్సిటీ అని చెప్పచ్చు. సో దట్ ఈస్ కంప్లీట్ వేరియేషన్స్ అమాంగ్ ఆల్ ది ఆర్గానిజమ్స్ ఇన్ ది వరల్డ్. రియో ఎర్త్ సమ్మిట్ 1992లో దీనికి ఒక టెక్నికల్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది జనరల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ బయోడైవర్సిటీ, దట్ ఈస్ కామన్ డిఫరెన్స్. బయోడైవర్సిటీ refers to the variety of all forms of life on earth encompassing genes. అంటే ఒక ఆర్గానిజంలో ఉన్నటువంటి జెనెటిక్ డైవర్సిటీ కూడా బయోడైవర్సిటీ, రెండు డిఫరెంట్ స్పీషీస్కి మధ్య ఉన్న డైవర్సిటీ కూడా బయోడైవర్సిటీ, అలాంటి చాలా మల్టిపుల్ కమ్యూనిటీస్ మధ్య ఉన్న వేరియేషన్ కూడా బయోడైవర్సిటీ, దట్ ఈస్ కాల్డ్ కమ్యూనిటీ డైవర్సిటీ. సో అలా వేరియేషన్స్ని మనం డైవర్సిటీ అని పిలుస్తాం. రియో ఎర్త్ సమ్మిట్ వన్ ఆఫ్ ది మేజర్ ఈవెంట్స్ ఇన్ ది ఎర్త్స్ క్లైమేట్ ప్రొటెక్షన్. మనం రియో ఎర్త్ సమ్మిట్ గురించి సపరేట్గా చూస్తాం. సో ప్రపంచవ్యాప్తంగా అర్త్ గురించి కాపాడడంలో తీసుకున్న చర్యల్లో అత్యంత ముఖ్యమైనటువంటి ఈవెంట్ రియో ఎర్త్ సమ్మిట్ 1992లో జరిగింది. ఈ 1992 ఎర్త్ సమ్మిట్లో బయోడైవర్సిటీకి ఒక ప్రాపర్ డెఫినేషన్ ఇచ్చారు. ఇట్ ఈస్ ది వేరియబిలిటీ, బయోడైవర్సిటీ ఈజ్ వేరియబిలిటీ అమాంగ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఇంక్లూడింగ్ టెరెస్ట్రియల్, భూమి మీద ఉండే ఆర్గానిజమ్స్, మరీన్, సముద్రంలో ఉండే ఆర్గానిజమ్స్ అండ్ అదర్ వాటర్ బాడీస్లో ఉండే ఆర్గానిజమ్స్ యొక్క కాంప్లెక్స్ వేరియేషన్స్నే బయోడైవర్సిటీ అని మనం పిలుస్తూ ఉంటాం. అండ్ ఎకలాజికల్ కాంప్లెక్సెస్ ఆఫ్ విచ్ దే ఆర్ పార్ట్, దిస్ ఇంక్లూడ్స్ డైవర్సిటీ విత్ ఇన్ ది స్పీషీస్. సో అలా బయోడైవర్సిటీ అని చెప్పచ్చు. అయితే బయోడైవర్సిటీని మనం ఎన్ని లెవెల్స్లో చూడొచ్చు అన్న విషయాన్ని మనం చూసుకుంటూ వెళ్దాం. సో బయోడైవర్సిటీ ఈజ్ ది కాంప్లెక్సిటీ ఆర్ ద వేరియేషన్ అమాంగ్ all living organisms from all the sources including terrestrial, aquatic and marine, and that includes species genetic diversity, species diversity and ecosystem diversity. And types of biodiversity, biodiversity అన్నది ఎన్ని అంచెల్లో మనం చూడొచ్చు. టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే బయోడైవర్సిటీ ఒకటే, కానీ ఎన్ని అంచెల్లో మనం బయోడైవర్సిటీని అర్థం చేసుకోవచ్చు అంటే బయోడైవర్సిటీ కెన్ బి మెజర్డ్ ఇన్
3 levels. At 3 levels, we can able to measure the biodiversity.